అలిగి అవ్వగారింటికి పోవాలన్నా, మురిసిపోయి అత్తగారింటికి పోవాలన్నా, సింహాద్రి అప్పన్న గుడికి పోవాలన్నా, తిరుపతి ఎంకన్న దర్శనానికి పోవాలన్నా, చలో రైట్ ఇప్పటి సంధి రూపాయి ఖర్చు లేదు మా అక్కచెల్లెళ్లకు. ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం చాలైంది. మరి ఎట్లెట్లయ్యింది, ఏం కథ చూడాలి కదా, పండ్రి చూద్దాం. ఆగా చూడర్రే, ముంగట ముఖ్యమంత్రి సారు, వెనక ఉప ముఖ్యమంత్రి సారు, అటు వెనక చదువుల మంత్రి, ముగ్గురు 3 సీట్లల్లో అక్కచెల్లెళ్లతో కలిసి కూకొని అందరికి చేతులు ఊపుకుంటా బస్సు ఎక్కి తిరిగినరు. ఉత్తగా కూకొని పోటు వాళ్ళు దిగుడు కాదు, అందరి ఆపది సాపతి ఏంటిదో అరుచుకున్నారు. గిట్లా ఏపీలో ఒక్కటే నాడు 2 పండుగలు వచ్చినాయి. ఒకటి 15 ఆగస్టు పండుగ అయితే ఇంకొకటి ఫ్రీ బస్సు పథకం పండుగ. ఇంకో సూపర్ 6 హామీ అమలు చేసిండ్రు సర్కారోళ్ళు. ఏపీ అక్కచెల్లెళ్లను దిల్కుజ్ చేసిండ్రు. ఆధార్ కార్డు చూసి ఓ అక్కకు ఫ్రీ టికెట్ ఇచ్చిండు సీఎం సారు. ఉండవల్లి గువాలకాన్ నుంచి తాడేపల్లి కనకదుర్గమ్మ బ్రిడ్జి అట్లట్ల పడి పట్నం బస్టాండ్ దాకా సార్లు బస్సు ఎక్కి తిరిగిండ్రు. బాటెంట పోతుంటే బస్సులున్న ఆడోళ్ళందరినీ ఫ్రీ బస్సు పథకం పెట్టినాం, అందరికి సంబరమేనా అని అడిగి తెలుసుకుండ్రు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బస్సు ఎక్కిపోతుంటే పబ్లిక్ అంతా బాట పోంటి నిలబడి చేతులు ఊపిండ్రు. ఫ్రీ బస్సు పెట్టినందుకు అక్కచెల్లెన్ల సంబరం కాదు పోన్రి. ఇక లీడర్లంతా ముచ్చట్లు కూడా జోరుగా చెప్పిండ్రు. అందరికంటే మంత్రి లోకేష్ సారు అక్కచెల్లెన్ల మీద అన్న లెక్క పాయిరం గట్టిగా చూపించిండు. తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. మాట్లాడదని చెప్పండి, ఎక్కువ తక్కువ మాట్లాడాలి చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఇక జిల్లాల పోంటి తతిమ లీడర్లు మంత్రులు ఫ్రీ బస్సు పథకం చాలు చేసిండ్రు. అటు హిందూపురం దిక్కు ఎమ్మెల్యే బాలయ్య హల్చల్ చేసిండు. అక్కచెల్లెన్లను అంతా బస్సు ఎక్కించి తానే స్టీరింగ్ పట్టిండు. గమ్మత్ ఏంటిదంటే ఒకరు నాకెదురు వచ్చినా వాళ్ళకే రిస్క్, నేను వాళ్ళకెదురు పోయినా వాళ్ళకే రిస్క్ అని ఓ సినిమాలో డైలాగ్ చెప్పిండు కదా సారు. అందుకేనేమో బస్సు ఎక్కి స్టీరింగ్ పట్టుకోగానే ముంగట ఎవ్వరు ఉండొద్దు, పక్కకి జరుపుర్రే అని ఆర్డర్ లేచిండు. ఇక అక్కచెల్లెన్లతోని జోకులు వేసుకుంటా వాళ్ళను నవ్వించుకుంటా బండి నడిపిండు. గిట్లా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన ఫ్రీ బస్సు పథకం ఏపీలో కూడా చాలు చేసిండ్రు సర్కారు వాళ్ళు. అక్కచెల్లెన్లు మస్తు సంబరపడతాండ్రు.